హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ప్రతి 10 మందిలో కూడా నలుగురు ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారని మీకు తెలుసా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళల్లో చాలామందికి జబ్బు ఉన్నట్లే కూడా తెలియట్లేదు అనమాట. అది మీ కాలేయాన్ని, అంటే మీ లివర్ని మీకు తెలియకుండా సీక్రెట్గా దెబ్బతీసేటువంటి ఒక సైలెంట్ కిల్లర్. ఆలోచించండి, ఆ నలుగురిలో మీరు కానీ మీ వాళ్ళు కానీ ఉండే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నటువంటి మాట కాదు. ప్రఖ్యాతమైనటువంటి లాన్సెట్ పత్రికలో, లాన్సెట్ మ్యాగజైన్లో వచ్చినటువంటి స్టడీస్ చెప్తున్నటువంటి మాట ఇది మన భారతదేశం గురించి చేసింది. ఈరోజు మనం మన భారతదేశాన్ని నిశ్శబ్దంగా కమ్మేస్తున్నటువంటి ఆ మహమ్మారి గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోలో. ఆ వ్యాధి పేరేంటి, అది ఎందుకు వస్తుంది, బక్కగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రమాదం ఎందుకు పొంచి ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దీని నుంచి మనల్ని మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా నేను వివరంగా చెప్పబోతున్నా. ఈ సమాచారం అనేది, ఈ వీడియో అనేది మీ జీవితాన్ని మార్చవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చడి చప్పుడు లేకుండా దెబ్బతీసేటువంటి ఫ్యాటీ లివర్ అనమాట మనం మాట్లాడుకుంటున్నది. ఈ ప్రమాదకరమైన జబ్బు పేరు ఏంటంటే మెటాబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్ అంటారంట. MASLD అంటారు. ఇది గతంలో దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలిచేవాడు, NAFLD అని పిలిచేవాడు. పేరు చాలా కష్టంగా ఉందాం కదా, కానీ ఈ విషయం మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మన కాలేయం ఉంది కదా, ఆ కాలు అంటే లివర్కి ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ కొవ్వు పేరుకుపోవటమే ఫ్యాటీ లివర్కి కారణం అన్నమాట. మన బాడీలో లివర్ అనేది ఒక సూపర్ హీరో లాంటిది. దాదాపు 500 రకాల పనులని ఒక్కటే చూసుకుంటుంది. మనం తిన్న తిండి దగ్గర నుంచి దాన్ని అరిగించడం వరకు కూడా, మొత్తం ఒంట్లోని విషయాలను బయటకు పంపడం వరకు కూడా, ప్రతిదీ కూడా రక్తంలో షుగర్ని కంట్రోల్ చేయడం వరకు ప్రతి కీలకమైన పనిలో కూడా లివర్దే మెయిన్ కీ రోల్. మన బాడీని ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటే దానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనేవాడు ఈ లివర్ అనమాట. అలాంటి కీలకమైనటువంటి అవయవంలో కొవ్వు పేరుకుపోతే ఏమవుతుంది చెప్పండి? ఫ్యాక్టరీ పనితీరు మొత్తం కూడా నెమ్మదిస్తుంది అనమాట, ఆగిపోతుంది. ఈ వ్యాధిలో అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక సైలెంట్ కిల్లర్. అంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కూడా బయటికి కనిపించవు, మీకు తెలియకుండానే మీ లివర్ లోపల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. చాలా మందిలో ఏంటంటే నీరసం, అలసట, లేదంటే కడుపులో కుడివైపు రైట్ సైడ్ అనమాట కొంచెం చిన్నగా నొప్పి, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కానీ వాటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ వ్యాధి 4 దశల్లో ముదురుతూ ఉంటుంది. ఇప్పుడు ఉలిక్కిపడేటువంటి నిజాలు నేను చెప్తాను చూడండి. ఇది ఏ హైదరాబాద్కో, బెజవాడకో, లేకపోతే ఇంకో దానికో పరిమితం కాలేదు. ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభంగా మారింది. మన భారతదేశం మొత్తానికి కూడా ఆరోగ్య సంక్షోభంగా మారింది. ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్లు మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచన పడేస్తాయి. ఫేమస్ మెడికల్ మ్యాగజైన్ ది లాన్సెట్లో పబ్లిష్ అయినటువంటి ఫినోమ్ ఇండియా CSIR కోహోర్ట్ స్టడీ ప్రకారం ఏంటంటే భారత్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో దాదాపు 38.9% ఉంది. అంటే 40% మంది, ప్రతి 10 మందిలో కూడా నలుగురు ఈ MASLD వ్యాధితో బాధపడుతున్నారు అని చెప్పేసి తేలింది. ఇది మన దేశ జనాభాని బట్టి చూస్తే చాలా పెద్ద సంఖ్య. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో దాదాపు 6.3% మందికి అసలు నా దగ్గర ఉన్నది అనేది తెలియదు అనమాట. ఇప్పటికే ప్రమాదకరమైనటువంటి ఫైబ్రోసిస్ అంటే కాలేయం గట్టిపడే దశ కూడా మొదలైపోయింది చాలా మందిలో, 6% మందిలో. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే MASLD వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో దాదాపు 9% మందికి ఫైబ్రోసిస్ ఉన్నట్లుగా ఒక స్టడీలో తేలింది అనమాట. అంటే ఒబెసిటీ ఈ వ్యాధి ప్రధాన కారణాల్లో ఒకటని కూడా ఈ లాన్సెట్ స్టడీస్ అయితే చెప్తోంది. ఇది కేవలం పెద్దల సమస్య మాత్రమే కాదు, మన పిల్లలు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అనారోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్స్, ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా పిల్లల్లో, ముఖ్యంగా ఒబెసిటీ ఉన్న పిల్లల్లో అయితే ఈ సమస్య అయితే ప్రమాదకరమైనటువంటి డేంజర్ లెవెల్స్లో అయితే పెరుగుతుందట. ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ అయితే ఈ రకమైనటువంటి వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇది మన భవిష్యత్ తరాల ఆరోగ్యం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ లెక్కలన్నీ ఒకటే చెప్తున్నాయి, ఇది కేవలం ఒక వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రం కాదు, ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభంగా మారిపోయింది. ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ అటాక్ కారణాలు ఏంటి, భారతీయులకు అసలు ఎందుకు ముప్పు అని అంటే, నేను మందు తాగను కదా, నాకెందుకు ఫ్యాటీ లివర్ వస్తుందని చెప్పేసి చాలామంది అడిగేటువంటి ప్రశ్న. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుకుంటుంది MASLD అంటే ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో వచ్చేటువంటి కాలేయ వ్యాధి అనమాట. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లు. చెత్త ఆహారం అంటే మన భోజనంలో చక్కెర, మైదాతో ప్రాసెస్ చేసినటువంటి పదార్థాలు వాడితే అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది. కూల్ డ్రింక్స్ కానీ, ప్యాక్ చేసినటువంటి పళ్ళరసాలు కానీ, స్వీట్లు కానీ, బిస్కెట్లు కానీ, నూడిల్స్ కానీ, వేపుళ్ళు, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా మన లివర్కి బద్ధ శత్రువులు అనమాట. వీటిలో ఉండేటువంటి అనారోగ్యకరమైనటువంటి కొవ్వులు కానీ, షుగర్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ షుగర్తోనే ఉంటాయి ఇవన్నీ, ప్లస్ పైగా మైదాతో చేసే ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి. ఇక రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ జీరో. గంటల తరబడి కుర్చీలకి అతుక్కుపోయి పనిచేసేటువంటి మన ఆధునిక జీవనశైలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు కదా, ఇది మరో పెద్ద మెయిన్ విలన్ అనమాట. మనం తీసుకున్నటువంటి క్యాలరీలు ఖర్చు కానప్పుడు శరీరం వాటిని కొవ్వుగా మార్చి పొట్ట చుట్టూ
లివర్ వంటి అవయవాల దగ్గర దాచిపెడుతుంది. ఇక మూడోది ఏంటంటే ఒబెసిటీ అండ్ డయాబెటీస్. అధిక బరువు ఉన్నా కానీ, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన ఉండటం కానీ ఫ్యాటీ లివర్కి బలమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేక దానివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా ప్రమాదం అనేది ఉందండి. లీన్ MASLD అంటారు దీన్ని. నేను సన్నగా ఉన్నా కదా నాకేం కాదులే అనుకుని మీరు పప్పులో కాల్చినట్టే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో దాదాపు 11% మంది సాధారణ బరువుతో ఉన్నారని చెప్పి స్టడీస్ అయితే చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే విసరల్ ఫ్యాట్ అంటారు దీన్ని. ఇది చర్మం కింద కనిపించే కొవ్వు కాదు, ఇది పొట్ట లోపల అవయవాల చుట్టూ పేరుకుపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి కొవ్వు అనమాట. ఇది భారతీయులో జన్యుపరంగా కూడా ఈ విసరల్ ఫ్యాట్ అనేది పేరుకుపోయే కొవ్వు గుణం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ప్రముఖ హెపటాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ శివకుమార్ సారిన్ చెప్పినట్లుగా ఫ్యాటీ లివర్ అనేది డయాబెటీస్ కానీ, అధిక రక్తపోటు BP కానీ, గుండె జబ్బులు వంటి అనేక ఇతర లైఫ్ స్టైల్ వ్యాధులకే కారణమవుతుంది అనమాట. ఫ్యాటీ లివర్ని మనము కంట్రోల్ చేయగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నో పెద్ద పెద్ద రోగాలని అడ్డుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి పరిష్కారం ఉందా? మీ లివర్కి కొత్త జీవితం ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పటివరకు మనం సమస్య ఎంత పెద్దదో చూసాం. ఇప్పుడు మన శుభవార్త ఏంటంటే ఈ వ్యాధిని మనం మొదటి దశలోనే గుర్తిస్తే దానికి పూర్తిగా 100% రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట. దీనికి లక్షలు ఖరీదు చేసే మందులు కానీ, ఆపరేషన్లు కానీ అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందండి. డాక్టర్ సారిన్ చెప్పినట్లుగా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్నమాట. అంటే మీ లివర్ని కాపాడుకోవడానికి మీరు పాటించాల్సిన 5 సింపుల్ స్టెప్స్ అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బరువు తగ్గండి. అంటే ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయడానికి అత్యంత శక్తివంతమైనటువంటి మార్గం ఏంటంటే బరువు తగ్గాలి. మీ బరువులో కేవలం 5 నుంచి 10% తగ్గిన చాలు మీ లివర్లో ఉన్నటువంటి కొవ్వులో భారీ మార్పు అయితే కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు 80 kgs ఉన్నారనుకోండి, కేవలం 4 నుంచి 8 కిలోలు తగ్గితే మీ లివర్ అనేది మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. స్టేజ్ 2 లివర్ ఫ్రెండ్లీ ఆహారం. అంటే మీ వంటగదే మీ మొదటి మందుల షాపు. చెప్పాల్సినవి గుడ్ బై చెప్పాల్సినవి ఏంటంటే ఫస్ట్ స్వీట్, చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్లు, మైదా వస్తువులు, ముఖ్యంగా మైదా వస్తువులు చాలా డేంజర్. బ్రెడ్ కానీ, బిస్కెట్లు కానీ ఇట్లాంటివి. తర్వాత ప్యాకెడ్ జ్యూస్లు ఇవి, తర్వాత నూనెలో వేయించినవి, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలకు వీటన్నిటికి కూడా మీరు పూర్తిగా దూరంగా ఉండాలన్నమాట. మరి ఏమి తినొచ్చు అంటే పీచు పదార్థాలు కంపల్సరీ తినాలండి. ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం అయితే తప్పకుండా తీసుకోవాలి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, క్యాబేజీ, బ్రోకలీ ఇట్లలో గ్యారంటీగా ఉంటుంది అనమాట. పండ్లు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు మీ డైట్లో అయితే భాగం చేసుకోవాలి. మంచి ప్రోటీన్ కోసం చెప్పేసి చేపలు తినేవాళ్ళు ఉంటే చేపలు తినచ్చు, లేదంటే గుడ్లు కానీ, పన్నీర్ కానీ, శనగలు ఉంటాయి కదా, కాబూలి శనగలు కూడా చాలా మంచివి అనమాట. ఇక పసుపు, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా లివర్కి చాలా మేలు చేస్తాయి. ఇక స్టేజ్ 3 ఏంటంటే కదలండి, ఎక్సర్సైజ్ చేయండి. ప్రతిరోజు కూడా కదలడం అనేది తప్పనిసరి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ అయితే చేయాలి, లేదా జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ చేయాలని చెప్పి మీరైతే లక్ష్యంగా పెట్టుకోండి. కేవలం రోజుకి 30 నిమిషాలు అనమాట. అంటే యోగా కూడా కాలేయ పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇక స్టేజ్ 4 ఏంటంటే మంచి నిద్ర, మంచి నీళ్లు. ప్రతిరోజు కూడా 7 నుంచి 8 గంటలు ప్రశాంతమైనటువంటి నిద్రపోవాలి. అది మీ జీవక్రియకి చాలా అవసరము. నిద్రలేమి కూడా కాలేయ సమస్యలు పెంచుతుంది అంటున్నారు. అలాగే రోజు సరిపడా నీరు తాగాలి. ఇది లివర్లో ఉన్నటువంటి విషయాల్ని బయటకు పంపడంలో హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ చెకప్లు చేయాలి. 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా అధిక బరువు కానీ, డయాబెటీస్ లేదంటే కుటుంబంలో లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఏడాదికి ఒకసారి అయినా సరే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి. LFT అంటారు. అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యము. దీనివల్ల ఏంటంటే సమస్యను ముందే గుర్తించడానికి అవకాశం అయితే ఉంటుంది. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు ఫైబ్రో స్కాన్ కూడా చేయించుకోవచ్చు. ఇది నొప్పి లేకుండా మీ లివర్ని ఎంత గట్టిపడిందో సులభంగా చెప్తుంది అనమాట. ఇక ఫ్రెండ్స్, ఫ్యాటీ లివర్ అనేది మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక నిశ్శబ్ద శత్రువు. ఇదివరకు డయాబెటీస్ నిశ్శబ్ద సైలెంట్ కిల్లర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇదే అయింది. కానీ శుభవార్త ఏంటంటే దీనికి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది, మన వంటింట్లోనే ఉంది, మన జీవన శైలిలోనే ఉంది, మన లైఫ్ స్టైల్లోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మేలుకొల్పడానికి మాత్రమే. సరైనటువంటి ఆహారం కానీ, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి అలవాట్లతో మనం ప్రమాదాన్ని ఖచ్చితంగా తరిమికొట్టవచ్చు. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఈ ముఖ్యమైనటువంటి వీడియో సందేశం అయితే మీతోనే ఆగిపోతుంది. దయచేసి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో, మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరితో కూడా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వీటిల్లో షేర్ చేయండి. మీ ఒక్క షేరు ఒకరి జీవితాన్ని మార్చవచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడవచ్చు అనమాట. ఫ్యాటీ లివర్ గురించి మీకు ఏమైనా ప్రశ్న ఉంటే, మీ అనుభవాలు పంచుకోవాలనుకున్నాయి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయదు. ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే మంచి డాక్టర్ని కలవండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి వీడియోల కోసం మా తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇక ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కారంటే మేము పెట్టేటువంటి కొత్త వీడియోకి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది అనమాట. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.